ఉదయమండి ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే ఆదిరెడ్డి వాసు గారు వేసిన బిస్కెట్లు తిని నిన్న ఈ మీడియా సమావేశంకి వచ్చి మురుగునటువంటి ముగ్గురు వ్యక్తుల కోసం ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను. నా పేరు స్వాడదాస సుందర్ సింగ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుల్ని. ముఖ్యంగా సార్ ఆదిరెడ్డి వాసు గారు మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే సుదీర్ఘ కాలం నుండి మీ నాన్నగారు అవనండి, మీ అమ్మగారు అవనివ్వండి, మీ భార్య గారు కానీ మీరు కానీ సుదీర్ఘ కాలం నుండి రాజకీయంలో ఉంటూ మరి రాజకీయాన్ని అలాగే నడిపిస్తున్నారు. ముఖ్యంగా మీకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే బహుశా ఒక 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నారు. ఎన్నడూ కూడా రాజమండ్రిని ఇంత డెవలప్ చేసిన దాఖలాలో నేనైతే చూడలేదు. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు మరి 2 సంవత్సరాలు కరోనా తీసేసినా సరే ఈ 3 సంవత్సరాల్లో ఆయనకు ఉన్నటువంటి మేధో శక్తితో ఎంపీ నిధుల నుండి మరి ఎంతో చాకచక్యంగా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రాజమండ్రిలో ప్రతి చోట కూడా ఆదిరెడ్డి వాసు గారు మీరు ఫ్లెక్సీలు వేసుకున్నారు. అందులో 71,404 ఓట్లు మెజారిటీతో గెలిచామని చెప్పి రాజమండ్రి నలుమూలలో ఫ్లెక్సీలు వేసుకుని మీరు చాటుకుంటున్నారు. సార్ అది దానికి నేను హర్షించట్లేదు. మీరు ఎమ్మెల్యే గెలిచారు, దానికి గౌరవిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మీరు అంత గొప్పగా మరి బిల్డప్ ఇచ్చుకుంటే అది మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కాళ్ళ మీద పడి అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి, లేకపోతే రాజమండ్రిలో మన ఆంధ్రప్రదేశ్లో మాకు పార్టీ బతికే పరిస్థితి లేదని చెప్పేసి అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి, అయ్యా మాతో పొత్తు పెట్టుకోండి అని అడుక్కునే స్థితి మేము చూసాం. మనలో మన మాట ఏమంటే అడుక్కున్న వాళ్ళకి 66 కోళ్ళు అంటారు, అడుక్కున్న వాళ్ళకి 66 కోళ్ళు అంటారు. అది సామెత, అది నిజమా కాదో నాకు తెలియదు. కానీ సందర్భంలో సామెత చెప్తున్నాను. మీరు కూటమి కింద ఏర్పడ్డారు. మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి మిగిలిన పార్టీలతో మరి వాళ్ళని అడుక్కున్నారో లేకపోతే ఎలా కలుపుకున్నారో తెలియదు. కానీ ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎలక్షన్లో గెలిచారు. ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఓట్లతో గెలిచారా, జనసేన పార్టీ యొక్క వాళ్ళ ఓట్లతో గెలిచారా, బీజేపీ వాళ్ళ ఓట్లతో గెలిచారా? ఈ కూటమి అంతా ఏర్పడి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి 10 రెట్లు ఎక్కిస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని మరి ఇంత బిల్డప్గా మరి 71,404 ఓట్లు రాజమండ్రిలో వచ్చిందని మీరు చెప్పుకోవడం మరి మాకైతే ఆశాస్పదంగా ఉంది. అదే కనుక తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసి ఏ పార్టీ పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి ఇదే మెజారిటీ మీరు తీసుకొచ్చినట్లయితే ఇదే ప్రెస్ వాళ్ళు ఎదుర్కొండగా నేను మీకు సన్మానం చేతును. దయచేసి వచ్చే ఎన్నికలన్నా సరే సింగిల్గా పోటీ చేసే సత్తాను కొంచెం మీరు తెచ్చుకుంటే బాగుంటుందని మేము మీకు సలహా ఇస్తున్నాం. తర్వాత నిన్న 3 వ్యక్తులు ఇక్కడ కూర్చొని మాట్లాడటం జరిగింది. ఒక వ్యక్తి అంటారు మా భరతరామ్ గారిని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యుల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుల్ని ఆ విధంగా దూషించడం మేము చాలా ఖండిస్తున్నాం తీవ్రంగా. ఖబర్దార్, మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇంకొకసారి మార్గాని భరతరామ్ గారిని వ్యక్తిగత దోషంలోకి పాల్పడ్డారా తాట తెస్తామని చెప్పేసి మీడియా సమూహంగా మీకు తెలియపరుస్తున్నా.
తర్వాత ఎన్నమూరి బాబీ ఎవరు, ఎన్నమూరి ప్రదీప్, ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి మాకు మార్గాని భరతరామ్ గారు మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి, సార్ మాకేమో గుడి కమిటీ చైర్మన్గా ఇవ్వాలి అని చెప్పి గుడి కమిటీ చైర్మన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమండి ఆ గుడి కమిటీలో 2 కోట్ల రూపాయలు అది లెక్కపత్రం లేకుండా అయిపోయింది. దానికి మీరు బాధ్యత వహించాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ శ్వేతపత్రం విడుదల చేసి దానికి సంజేసి చెప్పే వరకు మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి మీడియా పరముఖంగా మేము ఆమెకు తెలియపరుస్తున్నాం. తర్వాత ఇంకో వ్యక్తి అంటారు, బీసీగా ఉండి మీరు బీసీలకు ఏం చేయలేదని అంటున్నారు. ఏమండి మా మార్గాని భరతరామ్ గారు బీసీలకు ఏం చేయకూడదు ఏంటి? గోదావరి నది ఒడ్డున బీసీలకి ఎస్సీలకి పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం జరుగుతుంది. మీకు కళ్ళుంటే వెళ్ళి చూడండి సార్, వెళ్ళి చాలా గొప్ప నిర్ణయం అది. నిజంగా బీసీలు ఎస్సీలు భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మరి బహుశా ఆ నిర్మాణానికి భర్త గారు కృషి చేసి చాలా ఫండింగ్తో మరి అది నిర్మాణం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరి తెలుగుదేశం ముద్ర వేసుకుంటుందేమో అని మాకు ఒక నవ్వు వస్తుంది కూడా. సరే, అయితే మీరు ఎవరైతే నిన్న ముగ్గురు ఈ విధంగా ప్రాలాపన చేశారో మేము మిమ్మల్ని అనొచ్చు, మీ ముగ్గురి కూడా కోతి ముఖమని మేము కూడా అనొచ్చు. కానీ మేము అన్నాం. ఎందుకనమంటే మాకు మా భరతరామ్ గారు మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని తయారు చేశారు. మేము ఎవరిని కూడా అవగౌరవపరచాం. కనుక మీరు ఈసారి ఏదైనా మాట్లాడాలంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని, లేకపోతే తగిన శాస్తి జరుగుతుందని మీకు హెచ్చరిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రొప్ప శ్రీనాథ్, రాజమండ్రి. నేను ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని. అయితే మీడియా మిత్రులకి, ఈ రాజమండ్రి నగరానికి, రాజమండ్రి నగరంలో ఉండే మీడియా మిత్రులకి, రాజమండ్రి నగరంలో ఉండే రాజకీయ పక్షాలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గౌరవం అనేది ఉంది. ఎందుకంటే శాంతియుతంగా సామరస్యంగా రాజకీయాలే మాట్లాడతాం తప్ప వ్యక్తిగత దూషణలకి ఈ ఒక్క ప్రెస్ క్లబ్ వేదిక కూడా కాకూడదు. మీ మీడియా మిత్రుల వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం, తెలియజేస్తున్న విషయం ఏంటంటే, చిల్లర మనుషులకి చిన్న చిన్న మనుషులు వచ్చి వేదిక పైకి వచ్చి ఏవేవో మాట్లాడేయటం, అది మన నగర వాసులు వినటానికి కూడా ఇష్టపడినటువంటి విషయం ఇది. అందుచేతనే మాకు బాధ కలిగి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చున్నాం. అయ్యా, కూటమి వారు నిన్న ఇదే వేదిక పైన మాట్లాడిన వారు మీరు తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలకి గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే మేము 87 నుంచి ఎలక్షన్లో మేము పనులు చేస్తున్నాం. ఎన్నోసార్లు పార్టీలో గెలుపు ఓటమి అందరికీ సహజమే. గెలుపు ఓటమి సమానమైన వాడు వ్యక్తిగా నిల్చుంటారు, పోటీలో నిల్చుంటారు. ఓటమిని కూడా గెలుపుగా ఒప్పుకున్న వ్యక్తే నిజమైన గొప్ప వ్యక్తి. మనం నిజంగా గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఓడినంత మాత్రం చెడ్డోడు కాదు, గెలిచినంత గొప్పోడు కాదు. కానీ మార్గాని భరతరామ గారు, మన మాజీ ఎంపీ గారు, మన నగరానికి చేసిన సేవ ఏంటి అంటే, మీరు నిన్న మాట్లాడేది చిన్న కుర్రోడు. నిజంగా రాజకీయాలు మీకు తెలియదు, ఈ నగర చరిత్ర మీకు తెలియదు. ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. భారతదేశంలోనే గుర్తింపదగినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు, మరో చిన్న తప్పు మాట మాట్లాడారు. పిల్లలారా, మీరు మీకు ఒక విషయం గమనించుకోండి, గుర్తుంచుకోండి, ఇక ముందు తప్పులు చేయకండి. కళాకారులను పోషించారు నిన్న. మన ఎంపీ గారు ఒక సినిమా షూటింగ్, ఒక సినిమా తీయొచ్చు, ఈయన కళాకారుడు కావచ్చు. కానీ నేటికి మన భారతదేశంలో, నేటి స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందంటే కళా పోషణ ద్వారానే ఆ ఉద్యమానికి ఊపొచ్చిందన్న సంగతి మీకు తెలియదు. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, నిన్నగాక మన కళ్ళు తెరిచిన వాళ్ళు. మీరే ఎంపీ గారికి మీరు దూషిస్తారా? నువ్వు బొందమ్మేస్తారా?
ఈ రాజమండ్రి నగరానికి మీరు మెచ్చుకుంటారని చెప్పేసి నేను అద్భుతంగా చేయలే. ఒకటి, మీరు కుర్రోలు కాబట్టి నిన్న మొన్న పెట్టారు కానీ చరిత్ర తెలియదు. ఈ నగరంలో ఇంతవరకు నేను పుట్టిన నుంచి చూసే ఎంపీలు కానీ, నేను పుట్టిన నుంచి రాజకీయ పార్టీలు కానీ ఇంతగా అభివృద్ధి చెందలేదు మన నగరానికి. కానీ తెలుగుదేశం నాయకులు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, మీడియా మిత్రులు వారు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మన రాజమండ్రి నివసించే ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధికి స్వాగతించారు, అభినందించారు. గెలుపంటారా అది 3 వందల మ్యాజిక్ అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు, పక్క రాష్ట్రాలు అంటున్నారు. ఈ మెజారిటీని మీరు లెక్కేసుకోండి. నిజంగా మీరు గెలిచామనుకుంటే ప్రజా సంక్షేమం కోసం మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. వ్యక్తిగత దోషాలకు మాత్రం తోవ లేకుండా చెయ్యండి. మీ పరిపాలన గౌరవించేటట్టు పొందండి. ఇదే మీకు ఈ ఒక్క సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎంపీ భరతరామ గారు నగర చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి వ్యక్తి అన్నదానికి ఎటువంటి సందేహం లేదు. మీ లాటోలు ఎన్ని విమర్శించినా, ఎన్ని మాట్లాడినా ఇది గాలికి పోయే గోళ తప్ప వినసొంపు విషయాలు మాత్రం కాదని పిల్లలుగా మీకు నేను తెలియజేస్తున్నా. అధికార పక్షాన ఉండే వ్యక్తి ఏ పార్టీలో అధికారం ఉంటాడో అదే పార్టీలో ఉంటాడు ఆయన. కానీ కొన్నాళ్ళు తెలుగుదేశం ఉండగా ఆయన ఉండే ఓటు 23వ ఓటు. 23వ ఓట్లు ఉంటున్నాడు కదా. ఉమా మార్కండేశ్వర అంటే అది గొప్ప పవిత్రమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయానికి అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఎంపీ గారిని బాగా స్నేహం చేయడం వల్ల అతను ఒక వైశ్యుడు కాబట్టి, అంటే కోమకుడు కాబట్టి భక్తి ఉంటుందని నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను నమ్మి ఒక చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన చైర్మన్ ఏమని తీసుకున్నాడంటే ఈ రాజమండ్రి నగరంలో ఉన్న ఉమా మార్కండేశ్వర గుడి, ఉమా మార్కండేశ్వర రేపు డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామండి. భర్త గారు నాకు అది చైర్మన్ చేయండి బతిమలాడితే అతని మీద నమ్మి ఆ పోస్ట్ వేయడం జరిగింది. ఆ పోస్ట్ ఆధారం చేసుకొని ఆయన సుమారు 2 కోట్ల రూపాయలు కలెక్షన్ చేశాడట. డోనర్స్ గా మీరు చెప్తున్నారు. ఏమండి సార్, అదే మీరు అడిగిన దాంట్లో సమాధానం ఉంది సార్. మీరు అడిగే దాంట్లో అది అడుగుతున్నామనే మా పార్టీలో మేము ఎలక్షన్ రాకుండా పారిపోవడానికి కారణం అది. అది మేము అడగడం మొదలు పెట్టాక అప్పుడు పార్టీ మారడం జరిగింది. ఈ డబ్బు ఏం చేసేదో నిర్ణయిస్తున్నాం. ఈ డబ్బు మన నిజాయితీగా మన ప్రభుత్వం పనిచేసినప్పుడు 2 కోట్ల రూపాయలు దేవుడి సభను ఏం చేసామని అలాంటి నిర్ణయిస్తున్నాం. ఇంతమంది అడుగుతున్నారు, డొనేషన్ ఇచ్చారంటున్నారు. ఏం చేశారంటే సమాధానం చెప్పలేక, దానికి సమాధానం అనేది దొరక్క పార్టీ జంప్ అయ్యేది. అందరూ చెప్పుకోవడం సార్, ఆ నోట ఈ నోట ఎన్న మాటకి ప్రతి గుడ్లో వెళ్ళి మేము కూర్చొని ఈ డొనేషన్ ఎవరెవరు ఇచ్చారంటే మీడియా వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అది ఇచ్చిన వాళ్ళు దేవుడికి ఇచ్చిన వాళ్ళు వేరే చెప్పుకోవడం ధర్మాలు దానాలు చేసే రోజు. ఆ లిస్టు ఎవరిని అడిగినా ఉమా మార్కండేశ్వర గుడిలోకి వెళ్ళి మమ్మల్ని అడిగిన అక్కడ కూర్చొని మీడియా వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అయ్యా ఇట్లా నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఆగింది, ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఎవరైనా ఇవ్వలేదని నేను అడిగినా, మీరు అడిగినా, ఇక్కడ ఎవరున్నా అడిగినా అది బయటపడుతుంది. అందులో డౌట్ లేదు. మరి మార్గన్ భరతరామ గారు అంటే అందరికీ తెలుసు. మరి రాష్ట్రవ్యాప్తంగా మరి ఎంపీల్లో ఒక నెంబర్ 1 ఎంపీ స్థానం తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లోని మరి రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగాడు కాబట్టి, మరి ఈ యొక్క రాజమహేంద్రవరం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న మరి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉద్ధరించేది కానీ ఇక్కడ చేసేది ఏమి లేదు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరి ఎక్కడ దొంగలు అక్కడ ఉంటే మరి భరతరామ గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా రాజమహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ కింద తీర్చిదిద్దాడు ఆయన. చూస్తున్నాం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం మొత్తం. మరి ఈ రోజు మరి మేము తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆదేడు వాసు గారు కానీ ఆదేడు అప్పారావు గారు కానీ మాకు ఆయన అంటే మాకు ఒక గౌరవం ఉందండి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు కూడా మేము అందరూ కూడా ఆయన తరఫున చేసాము. అందరూ కూడా ఆయన అంటే మాకు ఒక అభిమానం ఉంది. కానీ ఒకటి, మీరు బోర్డు జరుగుతున్నారు కాదంటారు, ఆ బోర్డు కరెక్టా కాదని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే
భద్రం అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా 92 సీసీ రోడ్లు ఎంచాడు ఆయన. దావనాడు కానీ, ప్రకాష్ నగర్ కానీ, చుట్టుపక్కల కానీ. లాస్ట్ కి మాకు 28 రోడ్లు అయినా సరే మాకు సిమెంట్ రోడ్లు ఎంచిన గంట భద్రం గారు. అది దగ్గరించి మీరు తెలుసుకోండి. కానీ ఏంటంటే ఒక గౌరవం ఉండాలి దేనికైనా సరే. నువ్వు అనే మాట అనకూడదు. రాజకీయమే కాదంటలేదు. ఇప్పుడు మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. కానీ ఒక మనిషి మీద, ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఒక ఎంపీగా చేశారు, టీపీ చేశారు కాబట్టి నువ్వు ఏమైనా దయించి కొన్ని మాటలు మానుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఇచ్చే గౌరవం వాసు గారు అంటాము, అప్పాగారు అంటాము. దయించి పార్టీ మీద ఏమంటే మనం చూసుకోవాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని దయించి కోరుతున్నాం. అలాగే ఈ రోజు మరి భద్రం గారు చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం మనం చేసింది. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కలగబడుతున్నారు మొత్తం కూడా. మీకు ఏమైనా ఓపుకుంటే మీరు కూడా కొత్తగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఆయనకు రాజమండ్రి కాదు దూర ప్రాంతంలో మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరు సంపాదించుకోవాలంటే మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మంచి. అంతేగాని మీరు ఇలాంటి చిన్న చిల్లరపూర్లు చేస్తే ప్రజలందరూ కూడా సాయంత్రం చూస్తారు అందరూ కూడా. మరి ఈ రోజు ఉదాహరణ చూసుకుంటే మారంపూడి బ్రిడ్జి చూసుకోండి. గతంలో 13 ఉన్నారు బ్రిడ్జి, మారంపూడి బ్రిడ్జి. మరి ఆయన ఎంపీ ఎప్పుడైనా ఆ గిడ్డ వ్యవస్థ జరిగిన ఎప్పుడైనా ఏమో చేసింది కానీ మొదలుతుంది ఏమంటారు. మరి పట్టణాలు వచ్చిన తర్వాత ఈ రోజు మారంపూడి బ్రిడ్జి కూడా చేశారు. మరి అదే పట్టణాలు మారంపూడి బ్రిడ్జి చేస్తే మరి మీరు ఆ శిలాపరకాలు పడగొట్టి ఇప్పుడు రౌడింగ్ అనేది ఎవరు చేస్తున్నారు జనాలు తెలుస్తుంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దయించి మీరు ఎంపీ గారు మనకు దయించి మీరు మాట్లాడగా ఉదయం మనకు మీకు బాగుంది మరి చెప్తున్నాం మీకు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం నెంబర్ 1 రండి. ఇప్పుడు ఆయన ఏ అభివృద్ధి చేసారో ఏం చేయలేదన్నది రండి జనాల్లోకి వెళ్దాం. ఆయన ఏమేమి చేసినప్పుడు మీరు ఏమేమి చేస్తున్నారంటే జనాల్లోకి వెళ్తే అది బాగుంటుంది. అంతేగాని ఇష్టాసరంగా మాటలు ఎవరెవరు పొరవలు 3 నెలలు వేసం లేనోళ్ళు లేకపోతే ఎవరెవరు కబర్దారు చెప్తే ఇక్కడ సాగించిన వాడు ఎవరలేరు. ఎవరు కొన్నా ఓటు గారు ఉంటుంది. దయించి మీరు మరి చెప్తున్నాం మీకు ఎవరికి ఉండేది. ఈ రోజు బెదురుతున్నాను వాళ్ళు అత్యంత మంది తీసుకొస్తారు. అదేవిధంగా అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మంచి బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తగ్గించి మీరు కొన్ని డైలాగులు తగ్గించుకోకపోతే మీరు అనుకుంటే మీరు అభివృద్ధి చేస్తే ఓపెన్ చేయగలం. అది జ్ఞాపకం తగ్గించి ఇలాంటి చంద్రబాబు గారిని ఎదుర్కొంటూ గౌరవించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భర్తనే వ్యక్తి ఈ రోజు కూడా వీళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం తీర్చిదిద్దారు. ఆయనకి పేరు పెడుతున్నారు, ఎట్టుకొని పేరు కాదంటున్నాడు. కానీ మీ ఇష్టాసరంగా మాట్లాడే కబర్దారులు ఒక్కొక్కరు ఏమో కారు ఎగరేయాలి రాటాది ఇలాంటి మనకు మారుకోకపోతే ఎవరు కాదు గమ్ముంది అందరికీ. ఎవరు చేతనాలు కాదు, నాకు ఉన్నతం మారుకుంటుంది, ఎవరు దూరంగా మారుకుంటుంది. అలాంటి వస్తే రాజమండ్రి అందరూ కూడా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక పోలీసులు అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఏదైనా మీకు ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా సరే ఒక మధ్యలో పోలీసు వాళ్ళతో కూడా మనం సంప్రదించి సహకరించుకోవాలి మనం. అంతేగాని మీరు విరోధంగా వెళ్తే మనకు మేమందరూ కూడా విరోధంగా వెళ్తాం 100%. ఈ రోజు కాదు మేము డైలీ బస్ మీద కట్టగలం. కానీ భద్రంగా రోజు అన్నారు ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో చేసుకుంటాం, మనకు అనవసరం. మన అభివృద్ధి కార్యక్రమం రాజమహేంద్రరావు ఎలా చేసేవాళ్ళు జనాలు తెలుసు, జనాల్లో ఉన్నాం మనం అని ఒక మాట మీద అన్నారు. కానీ మీ రోజు చాలా దారుణంగా డైలాగ్ వేస్తున్నారు. ప్రతి కూడా కబర్దారు అంటారు, చూసుకున్నాం అంటారు చెప్పి ఇది ఏదంటున్నారు? ఇది రాజమండ్రిని కొట్టుకుపోయింది అంటున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది రౌడీంగా లేకపోతే మీరు ప్రజా చేస్తున్నారా? ముందు మీరు మేనుకోని అవన్నీ మానుకొని దయించి మా వాళ్ళందరూ కూడా చెప్పండి ప్రజలకు ఏం చేయాలి, ఎలాంటి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది వెళ్ళండి మీరు. అంతేగాని మీరు ఇష్టాసరంగా భర్త గారిని రాజమండ్రి తిరగడం మీరెవరు తిరగలేనందుకు భర్త గారి వ్యక్తి ఆయన పార్లమెంట్ ఢిల్లీ స్థాయిలో ఒక పెళ్ళకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్ కూర్చునేవాడు. మీరు ఏమైనా కూర్చున్నారో ఎప్పుడైనా మీరు ఏమైనా చేశారో మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికి ఉన్నారో ఎవరికి ఉంటుంది. రెచ్చగొట్టారు ఇందులో ఎవరు కాలేదు. దయించి రెచ్చగొట్టి మనకు రాజమహేంద్రవరాన్ని ఇప్పటికే చాలా దారుణం చేస్తున్నారు. మీరు దయించి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడైనా మీరు మానుకొని ప్రజలకు ఏం చేయాలనేది మీరు మీద కోరుతున్నాం. మరి ఒకటి ఆదిరెడ్డి వాసు గారు కూడా మరీ చెప్తున్నాం. ఎందుకంటే వాసు గారి మీద మాకు ఎప్పుడు కూడా విరోధం అనేది ఏమి లేదు. మాకు ఫస్ట్ ఒక్కసారి దయించి
మీరు ఈ తెలుగుదేశం పార్టీలో మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ముందుగా మీరు చేసిన రౌడీజం, మీరు చేసిన ఈ గొడవల గారికి మా ఎంపీ గారు స్పందించారు. మీరు అలా చేయడం తప్పు అని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఓటేయలేదు. జనసేన పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు చూసి ఓటేశారు కాబట్టి మా భద్రాం గారు మాట్లాడారు. ఎందుకంటే భద్రాం గారు కూడా కుర్రోడు, గిర్రోడు, బచ్చా, గిచ్చా ఇలాంటి మాటలు మాట్లాడడం తగ్గించుకోవాలి. ఎవరు కాదు బచ్చా, ఎవరు బచ్చా కాదు. వాసు గారు ఓటాడుతున్నాం, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాసు గారు దయించి, మీ నాన్నగారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. అంటే బచ్చా అంటే భద్రాం గారు బచ్చ అయినా సరే, వాసు గారు బచ్చ అయినా సరే మీకు కొడుకుతో సమానం భర్త గారు. మన అలా ఎవరిచ్చి మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ఏమైనా మాట్లాడాలంటే గౌరవంగా మాట్లాడాలి. ఇప్పుడు మేము మాట్లాడగలం ఆదరణ గారు, కానీ మాకు ఒకటనేది ఉంది. మాకు దాన్ని బట్టి అప్పరవారంటే గౌరవం. గతంలోనే ఎమ్మెల్సీ చేశారు ఆయన. మన ఏదో మాట అన్నారు, ఎవరు 420 పార్టీ అన్నారు. 420 పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. అదే వైఎస్ఆర్సీపీ 420లోనే మీ నాన్నగారు ఎమ్మెల్సీ చేయలేదు, 420 అన్నారు కదా. మరి మీ నాన్నగారు 420 అంటే ఆయన 480 అయినా తప్పు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. గౌరవించడం నేర్చుకోండి. మరి చెప్తాం. కబర్దా మీకన్నా ఎక్కువ చేయగలం. దయించి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.